రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం ఇటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఐరన్ ఓర్ బ్లాకులకు గాను ఇప్పటికే కేటాయించినవి మినహా మిగిలిన బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం ఇటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఏపీ ఎండీసీ వైస్ చైర్మన్ ఎండీ ప్రవీణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 1938 మిలియన్ టన్నుల వరకు ఐరన్ ఓర్ నిల్వలు కలిగి ఉండటంతో అధిక ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని సమీక్షలో సీఎం అన్నారు. ఆర్సెల్ఆర్ మిట్టన్ నిఫాన్ ఇండియా సంస్థ 17.8 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తుండగా రాయలసీమలో జేఎస్డబ్ల్యూ సంస్థ కూడా భారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని సీఎం అన్నారు. 2035 నాటికి వీటి సామర్థ్యం ఏడాదికి 20 మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఐరన్ ఓర్ బ్లాకులకు గాను ఇప్పటికే కేటాయించినవి మినహా మిగిలిన బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 2030 నాటికి ఏడాదికి 30 మెట్రిక్ టన్నులు, 2035 నాటికి ఏడాదికి 113 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలన్నారు. రానున్న రోజుల్లో ఐరన్ ఓర్ వినియోగం 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని, రాష్ట్రాన్ని స్టీల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఇనుప ఖనిజం లభ్యత అద్భుత అవకాశంగా చెప్పారు. ఈ రంగంలో 1.9 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. అలాగే తక్కువ గ్రేడ్ మాగ్నెటైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నిర్దేశించారు. ఖనిజాల అన్వేషణ వేగంగా చేపట్టడంతో పాటు లీజుల అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేలా అధికారులు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. 2025-26లో లక్ష్యాన్ని మించి గనుల శాఖలో 108% ఆదాయాన్ని ఆర్జించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ 3,416 కోట్లు ఆదాయం సాధించింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 32% ఎక్కువ. ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ప్రధాన ఖనిజ రాష్ట్రాల కంటే ఇది అత్యధిక వృద్ధి. 2026-27 సంవత్సరానికి గత ఏడాది కంటే 36% అధికంగా 4,650 కోట్ల లక్ష్యాన్ని సమీక్షలో నిర్ణయించారు. గనుల శాఖలో ఆదాయం పెంచేందుకు మైనింగ్ లీజుల ఆపరేషనలైజేషన్, లైమ్ స్టోన్ ఉత్పత్తి పెంపు, కొత్త లీజుల మంజూరు వంటి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అహంకారాన్ని వీడి ప్రజలతో మమేకం కావాలని, అప్పుడే ప్రజలు మనల్ని మళ్లీ గెలిపిస్తారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీలో పనితీరుపై అధినేత చంద్రబాబు చాలా కఠినంగా ఉన్నారని, ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో చేసే ఫేక్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు వాస్తవాలతో తిప్పికొట్టాలని, ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అహంకారాన్ని వీడి ప్రజలతో మమేకం కావాలని, అప్పుడే ప్రజలు మనల్ని మళ్లీ గెలిపిస్తారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఉండవల్లి నివాసంలో పార్టీ క్లస్టర్ యూనిటీ ఇన్ఛార్జీలతో నిర్వహించిన కాఫీ కబుర్లు సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో వైసీపీ పతనానికి వారి అహంకారమే కారణమని గుర్తు చేస్తూ, మనం చేసే అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు గౌరవప్రదమైన భాషలో వివరించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్, తల్లికి వందనం కింద 15,000, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు వంటి పథకాలను అమలు చేస్తున్నామని, పోలవరం కూడా పూర్తి కావస్తోందని ఆయన వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరమని పేర్కొన్నారు. పార్టీలో పనితీరుపై అధినేత చంద్రబాబు చాలా కఠినంగా ఉన్నారని, ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షలు జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు. పనిచేయని వారి పదవులు ఊడతాయని అధినేత హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, నాయకులంతా బాధ్యతగా పనిచేయాలన్నారు. మై టీడీపీ యాప్లో చురుగ్గా ఉండే మొదటి 10 మంది క్యాడర్తో తాను ప్రతి 3 నెలలకు ఒకసారి వ్యక్తిగతంగా కలుస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలం, క్లస్టర్ స్థాయి నాయకులకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం పార్టీ చరిత్రలో గొప్ప మార్పు అని చెప్పారు. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో చేసే ఫేక్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు వాస్తవాలతో తిప్పికొట్టాలని, ప్రతి కార్యకర్త అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
దీర్ఘకాలం అధికారంలో ఉండేందుకు బీజేపీ అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేస్తున్నామని, పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. అనివార్య కారణాలు అసెంబ్లీ సమావేశాల కారణంగా 3-మెన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యం అయిందని, నిన్న జరిగిన సమావేశంలో రాజధాని గ్రామాల సమస్యలపై కీలకంగా చర్చించామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో 2-3 వారాల్లో రెగ్యులర్ మీటింగ్లు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ కార్యాలయంలో 3-మెన్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, అనివార్య కారణాలు అసెంబ్లీ సమావేశాల కారణంగా 3-మెన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యమైందని తెలిపారు. కొత్త సిఆర్డీఏ కమిషనర్గా విజయ రామరాజు బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. నేడు జరిగిన సమావేశంలో రాజధాని గ్రామాల సమస్యలపై కీలకంగా చర్చించామని, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. ఎస్ఎఫ్ఐ అంశాలపై కూడా సుదీర్ఘంగా మాట్లాడామని అన్నారు. రాజధాని ప్రాంతంలో గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. మంత్రి నారాయణ, కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కూడా ఫీల్డ్ విజిట్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో 2-3 వారాల్లో రెగ్యులర్ మీటింగులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అంశాల వారీగా సమీక్ష చేయడంతో పాటు పరిష్కారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని అధికారులకు సూచించామని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అక్కడక్కడ గ్రామ కంట ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. అదేవిధంగా ఎన్ఎస్పి ఇళ్ళు కోల్పోయే వాళ్ళకి వాళ్ళ ఇష్యూస్, తర్వాత ఎఫ్ఎస్ఐ ఇట్లాంటి కొన్ని మాట్లాడాం మేజర్ ఇష్యూస్. తర్వాత విలేజెస్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు. కమిషనర్ నారాయణ గారు కూడా కమిషనర్ గారిని అందరిని కొత్తగా వచ్చినటువంటి జాయింట్ కమిషనర్లు అందరూ విలేజెస్కి వెళ్ళి ఒకసారి తిరిగితే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. గుడ్ ఐడియా, వాళ్ళు వెళ్తారు. బట్ నెక్స్ట్ ఇంకో 2 to 3 వీక్స్ నుంచి మళ్ళీ రెగ్యులర్గా కూర్చొని 1 by 1 ఏమేమి సాల్వ్ చేసామో అన్నీ కూడా అప్డేట్. రాజధాని అమరావతిలో రైతుల సమస్యలపై 3-మెన్ కమిటీ అధికారులు కలిసి చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, వాటర్ పార్కులు వంటి వాటిపై చర్చించినట్లు చెప్పారు. సిఆర్డీఏ కమిషనర్ కొత్తగా వచ్చారని, ఆయన కూడా అన్ని గ్రామాలకు వెళ్లి వారితో మాట్లాడితే క్లారిటీ వస్తుందని భావిస్తున్నారని తెలిపారు. గ్రామానికి వెళ్తే ప్రజలు ఎక్కువగా వస్తారని, సమస్యలు చెబుతారని అన్నారు. అప్పుడు అధికార యంత్రాంగానికి కూడా సమస్యలపై క్లారిటీ వస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అట్లా ముఖ్యంగా గ్రామ కంటాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో, అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాడ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా అక్కడ శ్మశానాలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిఆర్డీఏ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాడిని 29 గ్రామాల్లో పోయి ఫస్ట్ మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో రైతుల సమస్యలు ఏంది అంటే సిఆర్డీ ఆఫీస్లో ఉంటే లిమిటెడ్ మెంబర్స్ వస్తారు. అటుగా గ్రామానికి పోతే ప్రతి గ్రామంలో 50 మంది నుంచి 200 మంది వస్తారు. అప్పుడు సమస్యలు క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఏం చేయాలనేది తెలుస్తున్న ఉద్దేశంతో అటు కేంద్ర మంత్రి కానీ, శ్రావణ్ గారు కానీ, నేను కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు నుంచి షెడ్యూల్ వేసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని షెడ్యూల్గా నాకు ఇది ఇచ్చేయండి అంటే అది మొత్తం సిస్టమ్ స్పాయిల్ అయిపోద్ది. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు నాకు ఇది ఎగ్జామ్షన్ ఇవ్వండి సిస్టమ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అందువల్ల మీకు ఏదైతే పాలసీ చేస్తామో ఆ పాలసీని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా సిఆర్డీఏ ద్వారా చేయించడం. వెలిగొండ పూర్తయిందని వెనుకబడిన ప్రకాశం జిల్లా రైతాంగాన్ని నిలువున మోసం చేసిన దుర్మార్గుడు జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే జగన్ రప్పారప్ప గొడ్డలతో నరుకుతూ రక్తం పారిస్తున్నారని విమర్శించారు. మార్కాపురం జిల్లా డోర్నాల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో దాదాపు 3 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. వెలిగొండ పనులపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి 2026 సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేసే లక్ష్యం కోసమే నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. టెన్నెల్స్లో లైనింగ్ పనులు నెమ్మదించడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా వెలుగొండ పనులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్ టెర్మినల్స్ నందు మనుషుల కొరత, యంత్రాల పెంపు వంటి సమస్యలను అధిగమించి లక్ష్యం మేర పనులు పూర్తి చేయాలని ఏజెన్సీను ఆదేశించారు. 5 గ్యాంట్రీలతో చేస్తున్న లైనింగ్ పనులను ఎంత రాత్రి అయినా స్వయంగా పర్యవేక్షించేందుకు టెర్మినల్స్లోకి మంత్రి నిమ్మల వెళ్లారు. అదేవిధంగా టెర్మినల్ 2లో 12వ కిలోమీటర్ దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ తొలగించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చిందని మంత్రి నిమ్మల వివరించారు. టెర్మినల్స్ నుంచి 54 టీఎంసీల నీరు తరలించాలంటే టీబీఎం మిషన్ తొలగించాల్సిందేనని ఆదేశించారు. టీబీఎం మిషన్ను తొలగించడానికి వెంటనే పనులు మొదలు పెట్టాలన్నారు. త్వరలోనే నిర్వాసితుల కుటుంబాలకు R&R బిల్లులు జమ చేయడం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వెలుగొండ పూర్తయిందని, వెనుకబడిన ప్రకాశం జిల్లా రైతాంగాన్ని నిలువుగా దగా మోసం చేసిన దుర్మార్గుడు జగన్ అని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే జగన్ రఫా గొడ్డలతో నరుకుతా రక్తం పారిస్తానన్నారని విమర్శించారు. ఆ యొక్క కృష్ణా జలాలు నల్లమలై సాగర్కి అందించి ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో దానికి అనుగుణంగా ప్రతి వారం కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా సమీక్షలు చేస్తూ ప్రతి 10 రోజులకి, 15 రోజులకో, నెల రోజులకో మరి ప్రతిసారి కూడా వెలుగొండ ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో కూడా పనుల్ని పర్యవేక్షించి ఖచ్చితంగా 2026 సీజన్ కల్లా మనం నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల్లో భాగంగానే ఈరోజు కూడా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమీక్షను కూడా నిర్వహించుకోవడం జరిగింది అధికారులతోటి, ఏజెన్సీలతోటి. అందులో భాగంగానే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్స్, వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికను, ఆ యొక్క షెడ్యూల్ని ఈరోజు ఆ ఏజెన్సీల ద్వారా, అధికారుల ద్వారా కూడా వాళ్ళకి మ్యాప్ చేయడం జరిగింది. ఎక్కడైనా అలసత్వంగా, నిర్లక్ష్యంగాని లోపల టన్నెల్లో కనిపిస్తే దాన్ని సరిచేసేటువంటి ఉద్దేశంతో అవసరమైతే ఈరోజు అదేవిధంగా రేపు కూడా టన్నెల్లో ఉండి పర్యవేక్షించాలని నేను కూడా ఒక నిర్ణయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు మొన్న మార్కాపురం బహిరంగ సభలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ సీజన్లోనే మనం నల్లమల సాగర్కి కృష్ణా జలాలు తీసుకుని రావాలి అనేటువంటి లక్ష్యం ఇచ్చారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయమని ఆదేశించారు. వెలుగొండ పూర్తయిపోయిందని ఏ ముఖం పెట్టుకుని అనౌన్స్ చేసావయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి ఈ ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈవేళ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఈవేళ ఆ వెలుగొండని పూర్తి చేసేటువంటి ప్రక్రియకి ఈవేళ శ్రీకారం చుట్టాం కాబట్టే ఈవేళ ఒక చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం కాబట్టి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగవంతుని పిల్లల పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్న ఓ బాలుడు 10వ తరగతి పరీక్షల్లో సత్తా చాటాడు. పవన్ కుమార్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున ఏపీ డిప్యూటీ సీఎంఓ అభినందనలు తెలియజేసింది. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగవంతుని పిల్లలు పేరుతో కొంతమందిని ఎంపిక చేసి వారికి తన జీతం నుంచి ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఆర్థిక సాయం అందిస్తున్న ఓ బాలుడు 10వ తరగతి పరీక్షల్లో సత్తా చాటాడు. ఏకంగా 555 మార్కులు సాధించాడు. కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఆకుల పవన్ కుమార్ 555 మార్కులు సాధించాడు. పవన్ కుమార్ 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున ఏపీ డిప్యూటీ సీఎంఓ అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఆకుల పవన్ కుమార్ మొన్న విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతి నెల ఉప ముఖ్యమంత్రి జీతం నుంచి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందుకుంటున్న భగవంతుని పిల్లల్లో ఒకరైన పవన్ కుమార్ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొంది. నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. హార్టికల్చర్ను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డ్ ప్రతినిధులను సీఎం కోరారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం, అందులోనూ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం అన్నారు.
నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను 5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు అంచనాలు రూపొందించింది. రుణ ప్రణాళిక గత ఏడాది 4.24 లక్షల కోట్లు ఉండగా ఈ ఏడాది 20% పెంచి 5,11,491 కోట్లతో ప్రాథమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించింది. సాగుకు మొత్తం 2.55 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో పంట రుణాలు 1.66 లక్షల కోట్లు, పశుసంవర్ధక శాఖకు 34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 8,265 కోట్లు, ఫిషరీస్కు 21,098 కోట్లు, హార్టికల్చర్కు 11,961 కోట్లు కేటాయించింది. హార్టికల్చర్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు 5,313 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు 9,957 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు 12,687 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే ఎంఎస్ఎంఈలకు 1.64 లక్షల కోట్ల చొప్పున కేటాయించింది. నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హార్టికల్చర్ను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులను సీఎం కోరారు. ఈ సందర్భంగా హార్టికల్చర్లో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తులు రాష్ట్రం సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం, అందులోనూ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం అన్నారు. దీనికి అవసరమైన పూర్తి సహకారాన్ని బ్యాంకులు, నాబార్డు అందించాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, జీఎం కేవీఎస్ ప్రసాద్, కెనరా ఎస్బీఐ, ఎస్ఎల్బీసీ, ఏపీజీబీ, ఏపీసీఓబీ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల కంటే గన్నవరంలో సోలార్ యూనిట్ల ఏర్పాటు తక్కువగా ఉండటం బాధాకరమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. త్వరలోనే ఎలక్ట్రికల్ ఏఈలు, ఎస్సీలతో మాట్లాడి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తామని, గ్రామస్థాయి నాయకత్వం, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమై ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని చిన్న హరిజనవాడ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ యోజన పథకంలో భాగంగా 100% సబ్సిడీతో ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సోలార్ యూనిట్ను లబ్ధిదారుడైన ప్రసాద్ గృహం వద్ద ఆయన స్వయంగా ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల కంటే గన్నవరంలో సోలార్ యూనిట్ల ఏర్పాటు తక్కువగా ఉండటం బాధాకరమని, బ్యాంకుల ద్వారా ప్రక్రియ సాగుతున్నా ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోలేదని అభిప్రాయపడ్డారు. బీసీ, ఓసీలకు 78,000 సబ్సిడీ ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఎలక్ట్రికల్ ఏఈలు, ఎస్సీలతో మాట్లాడి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తామని, గ్రామస్థాయి నాయకత్వం, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమై ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత నిధులను వాడుకోవాలని, రోజుకు కనీసం 16 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యే ఈ విధానంపై ప్రజలు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి ఫ్రీగా ఇచ్చే సోలార్ సిస్టమ్ని ఈరోజు చోడవరం ప్రసాద్ గారి ఇంటి మీద పెడితే దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన పరిస్థితి. అన్ని నియోజకవర్గాల కన్నా అతి తక్కువగా సోలార్ పెట్టిన నియోజకవర్గం గన్నవరం ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే 40 బ్యాంక్ బ్రాంచ్లు ఉంటే బ్యాంకుల మీద పెట్టిమన్నా కూడా ఇంకా 40 బ్యాంకుల మీద కూడా అవని పరిస్థితి. అలాగే బీసీలకి, ఓసీలకి 78,000 సబ్సిడీ ఉన్నా ఎవరు ముందుకు రాని పరిస్థితి. యాక్చువల్గా గన్నవరం డెఫినెట్గా గన్నవరం ప్రజలు డెఫినెట్ కంపేర్ టు ఎనీ అదర్ విఘ్నులు త్వరగా అడాప్ట్ చేసుకోవాల్సిన నియోజకవర్గం చాలా లేట్ అవడం చాలా బాధాకరం. ఇప్పుడే ఎలక్ట్రికల్ ఏఈలకి చెప్పే ఇద్దరికి, అలాగే ఎలక్ట్రికల్ ఎస్సీలతో కూడా మాడతా దీన్ని డోర్ టు డోర్ తీసుకెళ్తే తప్ప ఇది ఎక్కువ మంది పెట్టుకునే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కానీ, ప్రధానమంత్రి నుంచి వచ్చే డబ్బులు కానీ ఫ్రీగా వదిలేసుకుంటే దీనికి పెట్టుబడి మీరు పెట్టినా మీకు 16 యూనిట్లు మినిమం ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు వచ్చేది లాభం మీద నష్టం లేని పని చేయటప్పుడు కూడా ఎందుకు ముందు రావట్లేదు నాకైతే తెలియదు. కానీ మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా చెప్పి గ్రామ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయి పార్టీ నాయకత్వంతో కూడా చర్చిస్తా. త్వరలో బిఎల్ఏలతో అందరితో సమావేశం ఏర్పాటు చేస్తా. ఆ టైంలో కూడా దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి పనిచేస్తే తప్ప ఇది ముందుకెళ్లే పరిస్థితి లేదని బలంగా నమ్ముతున్నాను.
సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకోలేక ఇబ్బంది పడుతున్న నియోజకవర్గంలోని 14 మంది పేదలను గుర్తించి ఎమ్మెల్యే బోండా ఉమ వారికి తన సొంత నిధుల నుండి నెలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 60వ డివిజన్ బాంబే కాలనీకి చెందిన ముస్లిం మైనార్టీ వృద్ధులు ఎస్టీ బషీరునిసా ఎస్కే సుభానితో పాటు 24వ డివిజన్ గిరిపురానికి చెందిన కంపాటి సావిత్రికి ఈ నెల పెన్షన్ సొమ్మును అందజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకోలేక ఇబ్బంది పడుతున్న నియోజకవర్గంలోని 14 మంది పేదలను గుర్తించి వారికి తన సొంత నిధుల నుండి నెలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. సింగునగర్లోని తన కార్యాలయం వేదికగా ఈ పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ క్రమంలో 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన ముస్లిం మైనారిటీ వృద్ధులు ఎస్డి బషీరున్నీసా ఎస్కే సుభానితో పాటు 24వ డివిజన్ గిరిపురానికి చెందిన ఖమ్మంపాటి సావిత్రికి ఈ నెల పెన్షన్ సొమ్మును అందజేశారు. ప్రభుత్వ సాయం అందే వరకు వేచి చూడకుండా బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బోండా ఉమ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థను కలిసిన లబ్ధిదారులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. గత ఏడాది కాలంగా బోండా ఉమ క్రమం తప్పకుండా పెన్షన్ అందజేస్తూ తమ జీవనాధారంగా నిలుస్తున్నారని సావిత్రి పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించే ఇలాంటి నాయకుడికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని బషరున్నీసా సుబాని తెలియజేశారు. గత 5 ఇయర్స్ నుంచి ఒక రేషన్ కార్డులో మా గ్రాండ్ మదర్ ఉండటం వల్ల మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది, అమ్మమ్మ గారికి ఆగిపోయిందండి 5 ఇయర్స్ నుంచి. సో మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చి మా రిక్వెస్ట్ చేశాము పెన్షన్ గురించి. సార్ వెంటనే స్పందించి ఎవ్రీ మంత్ నేను ఇస్తానమ్మా మీకు అని చెప్పేసి మాకు ఈ కొత్త సంవత్సరం నుంచి 5 మంత్స్ నుంచి మా అమ్మమ్మ గారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎమ్మెల్యే సారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆ అల్లా ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని. హాస్పిటల్ ఖర్చులు కూడా ఇచ్చారు నాకు. అయితే పింఛన్ లేదు అట్లా అంటే నా సొంత డబ్బులు ఇస్తానని 4,000 నెలకు 4,000 5 నెలల నుంచి ఇస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. నాకు పిడుసులు వస్తున్నాయి. చాలా కాలం నుంచి పెన్షన్ వచ్చి ఆగిపోయింది సార్. 3 సంవత్సరాల నుంచి ఉమా గారిని కలిశాను. చాలా చెప్పలేని సహాయం చేస్తూ ఇప్పుడు సంవత్సరం నుంచి నాకు సహాయం చేస్తూ ఉన్నారండి. ఏ పని చేసుకోలేకపోతున్నాను. ఆయన దయ వల్ల కొద్దిగా తిరగలుగుతున్నానండి. చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చి ఏం చేసుకోలేకపోతే ఎవరు చేయలేని సహాయం సార్ చేశారండి. ఉమా గారికి చాలా కృతజ్ఞతగా రుణపడి ఉంటాను. 59వ డివిజన్ బాంబే కాలనీ 130 బ్లాకు. అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాము. నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి, 1,50,000 అయింది. అయితే డబ్బుల కోసం ఎంత కొంతని సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టామండి. పెడితే 3 సార్లు ఫోన్ చేశారండి, వచ్చాము, చెక్ ఇచ్చారండి. మా నాన్నగారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ కాడ చూపించాం. కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. 80,000 దాకా ఖర్చు అయింది. అప్పుడు సీఎం గారి దగ్గరికి వచ్చాం, అదే బోండా అమ్మ గారి దగ్గరికి వచ్చాం. వస్తే వాళ్ళు సీఎం ఫండ్కి పెట్టుకొని అన్నా అని చెప్పి అన్నారు. అలా పెట్టుకుంటేనే మాకు సీఎం బోండమ్మ గారు మాకు చెక్ ఇచ్చారు. సీఎం గారికి బోండమ్మ గారికి ధన్యవాదాలు. మా మదర్కి ఒక 3 మంత్స్ బ్యాక్ సివియర్గా బాగా షుగర్ లెవెల్స్ అన్నీ పడిపోయి ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేసాము. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా అమౌంట్ బాగా ఖర్చు అయింది. అయితే నేను ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కింద స్టాఫ్ని కలవడం జరిగింది. వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి అప్లికేషన్ అవన్నీ ఇచ్చి ఏమేమి కావాలి వాటికి అన్నీ సబ్మిట్ చేసి మళ్ళీ ఇంకోసారి రిపీట్గా తిరగకుండా మాకు మళ్ళీ 3 మంత్స్కి కాల్ చేసి చెక్ వచ్చిందమ్మా అప్రూవల్ అయిందని కాల్ చేశారు. ఇక్కడికి వచ్చి చెక్ కలెక్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది ప్రమోషన్ ఏం కాదు, రియల్గా చెప్తున్నాము. బోండమ్మ గారికి అండ్ చంద్రబాబు నాయుడు సీఎం గారికి ధన్యవాదాలు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని పాత యాగశాల వద్ద ఆలయ ఉప ప్రధాన అర్చక శ్రీ శంకర శాండిల్య అర్చక కార్తీక్ మరియు ఇతర అర్చక బృందం మరియు వైదిక కమిటీ పర్యవేక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహాశీస్సులు అందించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 1392 మందికి 11,49,84,561 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలకు అతీతంగా పేదలందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నారని వెల్లడించారు. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మెడికల్ బిల్లుల రీఎంబర్స్మెంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 74 మంది లబ్ధిదారులకు 61,25,626 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 1392 మందికి 11,49,84,561 రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. పేదలు తమ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం కోరుతూ పంపే దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలకు అతీతంగా పేదలందరికీ ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వంలో పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే గుడివాడ అభివృద్ధికి మహర్దశ పట్టిందన్నారు. 6 కోట్లతో మొదట విడతగా బస్టాండ్ నిర్మిస్తున్నామని, రెండో విడతగా బస్టాండ్ ప్రాంగణంలో అభివృద్ధి పనులు జరుగుతాయని వెల్లడించారు. గుడివాడ నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వంలో పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గుడివాడ నూతన బస్టాండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాము మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. 3 అడుగుల మేర నిర్మించిన భవన ఫుటింగ్స్ పనులను చూసి అధికారులతో సమీక్షించారు. మెయిన్ రోడ్డుకు 4 అడుగుల ఎత్తు లెవెలింగ్ జరుగుతోందని తెలిపిన అధికారులు నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. భారీ వర్షం వచ్చినా నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో పాటు డిజైన్ ప్రకారం పనులు జరగాలని అధికారులకు స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రాము బస్టాండ్లో పర్యటించి ప్రయాణికులతో మాట్లాడారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ఉచిత బస్సు పథకం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పలువురు చిన్నారులతో సరదాగా ముచ్చటించి ప్రతి ఒక్కరూ ఎండల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ రాకపోకలు సాగించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే గుడివాడ అభివృద్ధికి మహర్దశ పట్టిందన్నారు. 6 కోట్లతో మొదటి విడతగా బస్టాండ్ నిర్మిస్తున్నామని, రెండో విడతగా బస్టాండ్ ప్రాంగణంలో అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ బస్టాండ్ పనులను వేగవంతంగా చేస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న బస్టాండ్ సమస్యనే కాదు, బైపాస్ రోడ్డు, శివారు కాలనీలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వంలోనే జరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, పోలవరం జిల్లా చింతూరు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, పోలవరం జిల్లా చింతూరు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో 43 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.7 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 42.3 డిగ్రీలు, మార్కాపురం జిల్లా ఖమ్మంలో 42.2 డిగ్రీలు, వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులో 40 డిగ్రీలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.9 డిగ్రీలు, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 41.8 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 9 జిల్లాల పరిధిలోని 45 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.